ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 19 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతు తిథి ఏకాదశి నక్షత్రం మక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయంలో చర్చలు సఫలమవుతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులు మీ మాట మీద విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. అకారణంగా ఇతరులతో విరోధం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక నష్ట సూచనలు ఉన్నవి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శారీరక మానసికంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధిత బాంధవ్యాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింతగా మందగిస్తుంది. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. ధనపరమైన విషయాలు నిదానంగా వ్యవహరించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించే లాభాల బాట పడతారు. ఖర్చులు తగినంత ఆదాయం లభిస్తుంది. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది. ఊహించిన రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఊహించిన ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు లాభించవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పాత రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఇతరులతో సహాయంతో సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు పడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన ఉన్నత అవకాశాలు జారవిడవకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యల నుంచి మరింత బాధిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.